Hello, good morning everyone. Day 16. Okay. Time 7:33. So, chinna walk. 2.5 mile walk. Just like have event coming up. Delta Electronics 3. That's at 10 a.m. So 40 minutes early undali. So I'll just walk now for 30 minutes, and then car front tire air takku undi, so I got an inflator, so I have to fill it up and then leave. So yeah, starting up, I'll get back to you guys. హీట్గా ఎయిర్ తక్కువ అనిపించింది. ఈవెంట్ దాకా వెళ్తానులే. జస్ట్ నౌ స్టార్టెడ్ ఈవెంట్ ఈజ్ అట్ 10 కానీ ఏమైందంటే బేసిక్గా మనకి రిజిస్ట్రేషన్స్ లేవు. సో దే వాంటెడ్ అస్ టు గెట్ ఎర్లీ దేర్. సో వాళ్ళు రిజిస్టర్ అక్కడ చేస్తారంట. సో వీ హ్యావ్ టు బీ అట్లీస్ట్ బీ దేర్ అట్ 9:20. పార్కింగ్ అదంతా ఎలానో చూడాలి. 8:40 అయిపోయింది. నేను హితేష్కి 8:40 కల్లా ఇంటి దగ్గర ఉంటా అని చెప్పా. బట్ యా, డౌన్లోకి వెళ్ళిపోతాం 15 minutesలో. ఎస్, విల్ లుక్ ఎట్ అవర్ కోఆప్ బడీ. వస్తాడు మనోడు, చూపిస్తాను. వచ్చాం మనోడి దగ్గరికి. 8:40కి వస్తా అన్న, వీడే లేట్ చేసి. మనోడు వస్తాడు, మాట్లాడండి. అదిగా వచ్చాడు, పక్కటి కొట్టించాడు. రే హితేష్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు మై కెమెరా. బ్లాగ్ చేస్తున్నావు. అరే ఇంట్రడ్యూస్ చేసుకోరా. హాయ్, ఐఎమ్ హితేష్. నేను మనోడితో యూటీడీలో చదువుతున్నాను. యూటీడీ ఎంఎస్బిఏ కోహోర్ట్. ఓకే ఓకే, ఇంకా చాలరా ప్లీజ్. యా, అసలు నీ మెయిన్ థింగ్ చెప్పురా. వేర్ యూఆర్ వర్కింగ్ రైట్ నౌ అని అంతా. నేను ఇప్పుడు ప్రెసెంట్ డేటా అనలిస్ట్ కోఆప్ ఫిడిలిటీలో. ఓకే, సో నైస్. కానీ ఇప్పుడు ఈవెంట్కి వెళ్తున్నాడు ఫర్ అనదర్ జాబ్ సర్చ్. అలా ఉంటుంది. అది డెల్టా ఎలక్ట్రానిక్స్. మోస్ట్లీ అవి ప్రెసెంట్ డేటా సెంటర్స్ భూమి ఉంది కదా, సో వాటికి టెక్ ప్రొవైడ్ చేయడం కానీ. ప్లానోలో కొత్త ఆఫీస్, ఐ మీన్ వాళ్ళు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో పెడుతున్నారంట. డేటా సెంటర్ ఏదో వస్తుందంట. అవునవును, డేటా సెంటర్ కాదు, వాడి ఆఫీస్ ఆల్రెడీ ఉంది. మన యూనివర్సిటీకి కూడా వచ్చారు 2-3 సార్లు. కాకపోతే వాళ్ళు అప్పుడు వచ్చినప్పుడు మేజర్లీ మెకానికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కోసం చూస్తున్నారు, టెక్నీషియన్స్ లాగా. ఓకే ఓకే, గాట్ ఇట్. We are back at event. బేసిక్గా ఇంకా స్టార్ట్ అవ్వరా, ఇంకా రెడీ అవుతుందంట. మొత్తం వెయిట్ చేయమన్నారు, కూర్చున్నాం. హితేష్ భాయ్ ఇక్కడ వ్యూ కోసం. చికెన్ అండ్ దెన్ టాక్. We are back here at event. Card. And just say hi to everybody. It's our special guest. Yeah, I'm so glad that he's here. And also our keynote speaker. We have around 300 engineering in R&D engineer, and we expect to Event almost done now. We spoke with India, Delta Electronics, and America, and Europe also. అందరికి రెజ్యూమ్స్ ఇచ్చా. లెట్స్ సీ. They are not much into data analysis and stuff, so they do not work more with data. ఎక్కువ మొత్తం ఎలక్ట్రానిక్స్ అండ్ స్టఫ్. సో
యా నేను హితేష్ అదే ఫిగర్ అవుట్ చేస్తున్నాం. బట్ యా So I believe in that time we need more than 2,000 people. 2,000. Okay. And you can see Detroit, we are doing the auto product, I mean like the EV car or EV car, some components in the EV car. యా జస్ట్ నౌ డన్. నీ ఒపీనియన్ చెప్పు మామ, అసలు ఏం జరిగిందో మన డెల్టా ఎలక్ట్రానిక్స్ దాంట్లో. యా ఐ మీన్ వాళ్ళు అట్ ప్రెసెంట్ థాయిలాండ్లో బాగా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో దానికోసం క్యాండిడేట్స్ ఇంకా పొజిషన్స్ అవి ఓపెన్ చేశారు. సో దే ఆర్ యాక్టివ్లీ రిక్రూటింగ్ ఫర్ దోస్. యా కానీ మనం ప్లానో అనుకున్నారా అంటే ప్లేనోలో కొత్త డేటా సెంటర్ అవన్నీ పడుతుంటే దే ఆర్ మోర్ ఇన్ టు లైక్ యూనో ఏముంది ఇంకా ప్లేనో నుంచి అంటే ఐ మీన్ ప్లేనోలో కొత్త డేటా సెంటర్ అంటే దే యూజువలీ రిక్రూట్ పీపుల్ లైక్ యూటీడీ యూఎన్టీ నుంచే కదా. సో నేను అలా అనుకున్నా, బట్ పని అవ్వలేదా అంటే ఏదో ఇంకా. బట్ థాయిలాండ్ నుంచి హైర్ చేసుకోవడం ఏంటి? వి మెట్ బ్రో బేసిక్ గా కొంతమంది వి మెట్ సమ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ బేసిక్ గా వాళ్ళకి ఇంటర్వ్యూస్ వచ్చాయి, లొకేషన్ ఎక్కడో చెప్పలేదు. ఒక బ్రో అయితే న్యూయార్క్ నుంచి వచ్చాడంట. అవును అవును, అదే కదా చాలా క్రేజీ. ఐ మీన్ ఫస్ట్ అసలు అక్కడ నుంచి రావడం తను మంచి పని చేశాడు. జనరల్ గా ఎవడ అంత అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అంత కదా స్పెండ్ అయ్యారు. బట్ హీ డిడ్ రైట్ థింగ్. సో అయితే ఫైనలీ అడిగా అనమాట ఏమైంది బ్రో అని. ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐ మీన్ ఇంటర్వ్యూ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూ అయినాక బేసిక్ గా మనోడికి హెచ్ఆర్ రౌండ్ అయింది. ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ అయ్యి మొత్తం మాట్లాడారంట. జస్ట్ శాలరీ చెప్పలేదంట, బట్ ఓకే సెట్ థాయిలాండ్ లో ఇచ్చేసాం వెళ్ళిపోండి అన్నారంట. క్రేజీ. కానీ థాయిలాండ్ లో వర్క్ చేయడం అంటే తెలీదు, ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్, బట్ యా సో యా గ్రేట్. పర్లేదు, ఈవెంట్ ఏదో ఎక్స్పోజర్. థాయిలాండ్ క్యాపిటల్ ఏంటి తెలుసా? థాయిలాండ్ బ్యాంకాకే కదరా అనుకుంటా. బ్యాంకాకే అనుకుంటా. సింగపూర్ సిటీ. థాయిలాండ్ బ్యాంకాకే. బ్యాంకాకే. మన వాళ్ళంతా అదే చెప్తున్నా. ఆయన థాయిలాండ్ అంతా మాట్లాడితే హీ వాస్ లైక్ అడిగాడు ఇది అది అని చెప్పా. కొంచెం మనం ఏదో ఎక్స్ప్లెయిన్ చేసాము. పని అయిందా అంటే ఏదో చెప్పాను. ఆయన మరి హీస్ ఇంప్రెస్డా కాదా తెలీదు. ఆయన డీటెయిల్స్ అన్ని తీసుకున్నా ఇక అంతే. యా ఫైనల్లీ ఇంకా అదే. కానీ వాళ్ళైతే కొంచెం థాయిలాండ్ లో ఒకవేళ ఎక్కువ మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉంటే వాళ్ళు ఇంకా తీసుకుందాం అన్నట్టే. వాళ్ళు చాలా డిమాండ్ ఉంది అయితే. ఎస్ నాకేమనిపించింది అంటే దే ఆర్ మోర్ ఇన్ టు యుఎస్ వాళ్ళని లేదంటే మాస్టర్స్ చేసే వాళ్ళని ఎక్కువ మందిని ఎందుకు అవుతున్నారంటే దే ఆర్ మోర్ టాలెంటెడ్ కదా. సో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళినా ఇక్కడ వచ్చే శాలరీ కన్నా తక్కువే వస్తుంది. బట్ వాళ్ళకి ఆప్షన్ లేక తీసుకున్నారు అనుకో, దట్స్ దేర్ బెనిఫిట్ కదా. సో అది అనిపించింది నాకు. బట్ యా అదే, ఒకవేళ నీ కనుక వస్తే వెళ్తా థాయిలాండ్. అరే బ్రో ఆగురా, థాయిలాండ్ లో మనకి రాదు అది. కానీ థాయిలాండ్ లో అదే థాయిలాండ్ ఇంగ్లీషే మోస్ట్లీ. థాయిలాండ్ మంచి, అరే పర్లేదు రా, నాట్ బ్యాడ్ రా. ఇప్పుడు $1 ఇస్ లైక్ సమ్వేర్ అబౌట్ వాళ్ళ 31 బాత్. సో ఏమో చెప్పలేను. ఇప్పుడు వచ్చిందంటే ఇంటికైతే పక్కనే మామ, ఇంటికైతే 3 hours 4 hours లో వెళ్ళిపోవచ్చు. వైజాగ్ అయితే ఇట్స్ సో డామ్ దగ్గర. ఇంకా ఫ్లైట్స్ కూడా ఉంటాయి. సో చిల్. యా థాయిలాండ్ వస్తే వెళ్ళిపోతామంటే ఇంటి పక్కనే కదా, 3 hours. మమ్మీ వాళ్ళు కూడా వస్తారు ప్రశాంతంగా, అంతే కదా మామ. బట్ స్టిల్ స్పీకింగ్ ఇండియన్స్ కూడా వీసా ఫ్రీ అనుకుంటా. వీసా ఫ్రీ, అదే వీసా అంతా ప్రాసెస్ చేసేస్తాం మీకు అని అంటున్నారంట. రే బ్రో నువ్వు ఓకే. సో అదనమాట సంగతి అబౌట్ ఈవెంట్. ఇట్స్ 1:45 రైట్ నౌ. నెక్స్ట్ ప్లాన్స్ ఏంట్రా హితేష్? నీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏమైనా చెయ్యాలా? నాదా అంతేం లేదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే వండుకొని బట్టలు తుక్కొని. ఓకే ఫెడిలిటీలో కోఆప్ చేస్తూ వండుతూ ఏంట్రా ఇది? రే డబ్బులు సరిపోవట్లేదారా నీకు? అలా అని కాదు అంటే దాచుకుంటున్నా. ఓకే గాట్ ఇట్.
మొన్నే అంతా కొంత ఫీజు కట్టా దానికి వెళ్ళిపోయింది. అంతే అంటావు. సో ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ అబౌట్ డెల్టా ఎలక్ట్రానిక్స్. మ్యాక్స్, ట్రిబుల్ ఈ అండ్ మన మెకానికల్ వాళ్ళకి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కార్పెట్ అనిపిస్తుంది. వేసి మరి యా, రెడ్ కార్పెట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఆర్ లైక్, అరే మొత్తం వాళ్ళ ఫీల్డ్ మొత్తం అదేరా. దే ఆర్ డెంట్ మెట్ ఎనీ డేటా గైస్ దేర్. సో బేసిక్గా నేను మాట్లాడిన టిమ్మరా యా, ఆయన ఒక్కడు మాత్రం హీ వాజ్ లైక్ అవేర్. అండ్ థాయిలాండ్ ఆయనతో కూడా మాట్లాడా. హీ వాజ్ లైక్ keen and looking what this guy is up to ani. Yeah, but maximum triple E guys can అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. మీరు కూడా ఎవరైనా ట్రిపుల్ ఈ కానీ మెకానిక్ అయి ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. బేసిక్గా ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు. లీడ్స్ అయితే ఉన్నాయి. ఐ జస్ట్ లెట్ యు నో ఇన్ ద డిస్క్రిప్షన్లో కింద పెడతా ఈ లీడ్స్. కాంటాక్ట్ అవ్వండి. ఏముంది, అందరికీ జాబ్లే కదా, ఎవరి టాలెంట్ వాళ్ళది, అంతే కదరా. ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ థింగ్. మనం 146 అయింది. మనం డ్రాప్ చేసి ఐ హ్యావ్ టెన్నిస్ మ్యాచ్ ఎట్ 3. సో విల్ మీట్ యూ దేర్ గైస్. పీస్. ఏమి ఇచ్చారో లెట్ మీ అన్బాక్స్. ఇది ఇచ్చారు. ఇది ఎందుకంటే లైక్ ఒక బింగో లాంటి ఒక కార్డు ఇచ్చారు బేసిక్గా. ఆ కార్డు బేసిక్గా అయిపోవాలన్నమాట. అంటే అందులో ఇట్లా మీట్ సమ్వన్ హూ ఇస్ ఆపోజిట్ యువర్ కెరియర్ అట్లా అన్ని బింగో పెద్ద ఇచ్చారు. అవి అయిపోతే అది ఇచ్చారు. ఇంకో ఈ కప్పు ఇచ్చారు. ఈ కప్ ఎంత బరువు ఉందంటే మామూలుగా లేదు. ఇట్స్ యాక్చువల్లీ ఫుల్ బరువు ఉంది. మనం కొన్న కప్పు పనికి కూడా రాదు. నువ్వు కొన్న $7 కప్పు ఒకసారి పట్టుకో, చూసా ఎంత ఉందో. యా, దట్స్ ఇట్ బేసిక్గా. యా, అది హాయ్ చెప్పు. వద్దులే. Weather's been good, but wind somehow, still off. wild card. Yeah, it's like Something that flies way up. exactly. Okay. Bring the bat. Sounds good. That's cricket bat usually. That's similar to baseball, but baseball usually ball comes directly to the racket, but this doesn't. This usually takes a step, so. Yeah, a little hard, not that much. Oh! What? Hi guys, How's it this going, everybody? Obi. Yes, indeed. Playing tennis with my man Neva. Yeah. Kicking my butt every time I play. No, bro, no. We're learning it. So Yeah. it's fun. Anytime he calls me, I'm going to be there and let's play. Yeah. Peace, man. Thank you. Woo! What the hell was that, bro? Man, 2 hours. The one you've spoken to is Obi. He's a dentist right here. And in Kokalu, he works at Sabre. He's a big man. Yeah, that's it. That's it for the game today. And I'm gonna walk sometime and then, go back to work. Ante guys, peace. Yep. The day is pretty much done. And I hope you guys enjoyed basically all the event and tennis. And yeah, pretty much it. See you tomorrow. Peace guys. Thank you.